దేవీ నవరాత్రుల సందర్భంగా తిరుపతి తాతయ్యకుంట గంగమ్మకు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆలయ మాజీ చైర్మన్ ఆలతి మునికృష్ణ దంపతులు వెండి అభిషేకం చెంబులు విరాళంగా ఇచ్చారు. ఆలయ ఈవో జయకుమార్, చైర్మన్ మహేష్ యాదవ్, ఆలయ ప్రధాన అర్చకులు మురళీస్వామి, పాలక మండలి సభ్యుల సమక్షంలో మునికృష్ణ దంపతులు వెండి చెంబులను సమర్పించారు. మీరెవరైనా ఒకరెవరు తెలియకూడదా మైక్? నమో వెంకటేశాయ, జై గంగమ్మ తల్లి. ఈరోజు తిరుపతి తాతయ్యకుంట గంగమ్మ దేవాలయానికి నా వంతు 2 అభిషేకం చేసే వెండి సొమ్ములు ఇవ్వడం జరిగింది. ప్రతినిత్యం ఎన్నో సంవత్సరాలుగా అవి ఉండే సొమ్ములు కొంచెం ఇబ్బందికరంగా అయింది. కొత్త సొమ్ములు కొని ఇవ్వడం జరిగింది. మేము తరతరాలుగా మా ఇంటి కులదైవమైన గంగమ్మ తల్లికి ఈరోజు నేను, మా శ్రీమతి, అందరూ పాలక మండలి చైర్మను, అలాగే ఈవో గారు, ప్రధాన అర్చకులు, పాలక మండలి సభ్యుల సహకారంతో అంతా కూడా గంగమ్మ గుడికి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఈరోజు నాకు మొదటి నుంచి కూడా నా తల్లి కానీ, నా తల్లిదండ్రులు కానీ, మా కుటుంబ సభ్యులందరూ కూడా గ్రామదేవత అయిన గంగమ్మ తల్లిని ఎప్పుడు కొలుస్తూ ఉంటాం మేము. నాకు గంగమ్మ తల్లి ఇప్పటి వరకు నాకు అన్నీ మంచి చేసింది. ఇక కూడా మంచి చేయాలని గంగమ్మ తల్లికి ఎల్లవేళ నేను భక్తుడై ఉంటాను. ఈరోజు గతంలో కూడా నేను గుడి చైర్మన్గా పనిచేశాను, ఎంతో అభివృద్ధి కూడా చేశాను. ఈ గుడి అభివృద్ధి కోసం కూడా నేను ఎల్లవేళ కృషి చేస్తాను. పాలక మండలితో కలిసి చైర్మను, ఈవో గారు, ప్రధాన అర్చకులు, మండలితో అందరితో కలిసి నేను ఈ గుడి అభివృద్ధికి పాటుపడతాను. ఇంకా ఆమె నా దగ్గర ఏం తీసుకోవాలని నేను ఇచ్చేదానికి సిద్ధంగానే ఉన్నాను. ఈరోజు ఆమె కోరిన తర్వాతనే 2 వెండి సొమ్ములు ఇవ్వడం జరిగింది. దానికి అంతా భాగ్యం నాకు. అందరూ కూడా సంతోషంగా ఉండాలి. రేపు ఈరోజు పట్టు వరుసలు సమర్పించేదానికి వచ్చే నారా చంద్రబాబు నాయుడు దంపతులకు కానీ, అలాగే నారా లోకేష్ దంపతులకు కానీ, వాళ్ళందరూ కూడా మా తిరుపతి తాతయ్యకుంట గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలుసుకొని రాష్ట్రంలో అంతా అభివృద్ధి చేయాలి. అలాగే ఈరోజు 15 సార్లు 16వసారి పట్టు వరుసలు ఇచ్చడానికి నారా చంద్రబాబు నాయుడు ఇంతవరకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనంత ఘనత భగవంతుడు వెంకటేశ్వర స్వామి అతను కల్పించడం జరిగింది. మేము మా పాలక మండలి చైర్మన్, పాలక మండలితో కలిసి, అలాగే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, అలాగే నారా లోకేష్తో కలిసి ఈ గుడికి ఏం కావాలనేది కూడా మేము మాట్లాడుకొని గుడి అభివృద్ధికి ఎప్పుడు ఎల్లవేళ ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం.